నేర్పించడం ఎంత కష్టమో నేర్చుకోవడం కూడా అంతే కష్టం. ఆ కష్టానికి ప్రతిఫలమే సబ్స్క్రైబ్. హలో డియర్ లెర్నింగ్ పార్ట్నర్స్, ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్ టాపిక్స్ అన్నిటిని డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో సెషన్లో మనం ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కవర్ చేయబోతున్నాం. అవర్ ఫస్ట్ కాన్సెప్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ దట్ స్టోర్స్ ఏ వాల్యూ. దీని మీనింగ్ ఏంటంటే ఈ వేరియబుల్స్ అనేవి ఒక స్టోరింగ్ యూనిట్. సో ఏదైనా ఒక వాల్యూని వేరియబుల్లో మనం స్టోర్ చేయాలనుకుంటున్నామంటే దానికి ఒక నేమ్ ఇస్తామన్నమాట. సో ఈ వేరియబుల్స్ని మనం ఐడెంటిఫైర్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మనం స్టోర్ చేయాలనుకుంటున్న వాల్యూస్ని ఈ వేరియబుల్ నేమ్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఈ వేరియబుల్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి, లైక్ నేమ్, డేటా టైప్, వాల్యూ, మెమరీ అడ్రస్, ఎక్సెట్రా. And the first character, name. A name is a unique identifier given to a variable. అంటే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్న డేటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం అండ్ ఆ వేరియబుల్కి ఒక నేమ్ కూడా ఇస్తాం. ఎలా అయితే ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్లో మనల్ని ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక నేమ్ ఉంది అండ్ అది ఒక యునిక్ నేమ్ అయితే మనల్ని అడ్రస్ చేయడం కానీ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సిమిలర్లీ ఒక హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్లో మనం తీసుకున్న డేటాని మనం కాల్ చేయాలన్నా లేదా దాన్ని ఐడెంటిఫై చేయాలన్నా మనం స్టోర్ చేసిన వేరియబుల్కి ఒక నేమ్ ఇస్తాం. సో ఆ నేమ్ ద్వారా మనం అందులో స్టోర్ చేసిన డేటాని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. And our second characteristic of variable is data type. Data type defines that the type of value the variable can hold. అంటే మనం స్టోర్ చేసుకుంటున్న డేటా, మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో ఆ వేరియబుల్ ఎలాంటి డేటాని మనకి రిప్రజెంట్ చేస్తుంది అని. అంటే ఆ టైప్ ఆఫ్ డేటా, మనం ఎలాంటి డేటాని ఆ వేరియబుల్లో ఫిట్ చేస్తున్నాం అనేది మనకి అర్థం అవడం కోసం మనం డేటా టైప్ని వాడతాం. ఫ్రమ్ ది ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లెట్స్ సీ మనీ, ఫుడ్, బుక్స్ అనేవి మన దగ్గర ఉన్న డేటా. అండ్ మనీ, సూట్ కేస్, లంచ్ బాక్స్, బ్యాగ్, ఈ మూడు వేరియబుల్స్. సో మన దగ్గర ఉన్న డేటాని ఏవైతే ఏమి అంటే ఏదైనా వేరియబుల్సే కదా, అంటే మన దగ్గర ఉన్న డేటాని ఏ వేరియబుల్ అయినా ఫిట్ చేసేయడానికి లేదు. సో మన దగ్గర ఉన్న మనీని లంచ్ బాక్స్లో మనం స్టోర్ చేయలేం అండ్ అదే మనీని ఒక బ్యాగ్లో మనం స్టోర్ చేయలేం. అండ్ మన దగ్గర ఉన్న ఫుడ్ని ఒక సూట్ కేస్లోనో లేకపోతే ఒక బ్యాగ్లోనో మనం స్టోర్ చేయలేం. సో మన దగ్గర ఉన్న డేటాని దానికి సూటబుల్ అయ్యే వేరియబుల్స్లో మాత్రమే మనం ఆ డేటాని స్టోర్ చేస్తాం అనమాట. సో మనీ సూట్ కేస్లో మాత్రమే స్టోర్ చేయగలం అండ్ ఫుడ్ని లంచ్ బాక్స్లో, బుక్స్ని బ్యాగ్లో మాత్రమే స్టోర్ చేస్తాం. అండ్ ది థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వేరియబుల్ ఈస్ వాల్యూ. సో మనం వేరియబుల్లో ఏదైతే డేటాని మనం అసైన్ చేస్తున్నామో దాన్నే వాల్యూ అని అంటాం. అండ్ ది ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వేరియబుల్ ఈస్ మెమరీ అడ్రస్. సో మనం తీసుకున్న డేటా ఒక వేరియబుల్లో స్టోర్ చేసినాం, ఓకే, ఆ వేరియబుల్ ఎక్కడ లొకేట్ అయి ఉందో ఆ లొకేషన్ని మనకి రిప్రజెంట్ చేసేదే మెమరీ అడ్రస్. సో మన వేరియబుల్స్ కొన్ని డిఫరెంట్ టైప్స్గా కూడా డిఫరెన్షియేట్ అయ్యాయి అనమాట. సో లైక్ ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, క్యారెక్టర్స్, అరేస్, పాయింటర్స్, ఎక్సెట్రా. సో ఇవన్నీ డేటా టైప్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ఇంటీజర్స్. ఈ ఇంటీజర్ టైప్ వేరియబుల్స్లో మనం ఇంటీజర్ టైప్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ అన్నిటిని మనం ఇంటీజర్ టైప్ వేరియబుల్స్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్లో ఏదైనా డెసిమల్ నెంబర్స్ని మనం రిప్రజెంట్ చేయాలంటే, అంటే పాయింట్తో ఉన్న నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని వాడతాం. అండ్ ది థర్డ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్లో మనం ఏదైనా సరే సింగిల్ లెటర్ క్యారెక్టర్స్ని యూజ్ చేస్తాం. అంటే సింగిల్ లెటర్ క్యారెక్టర్స్ ఇన్ ది సెన్స్ ఆల్ఫాబెట్స్ లైక్ ఏ, బి, సి అనేవి సింగిల్గా ఇండివిజువల్గా మనం రిప్రజెంట్ చేయాలంటే క్యారెక్టర్స్ అనే వేరియబుల్ టైప్ని యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు అరేస్ ఆర్ ది కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ విత్ సేమ్ డేటా టైప్ అండ్ స్టోర్డ్ ఇన్ ఏ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. సో వాటి యొక్క కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్తో ఒక సిమిలర్ డేటా టైప్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని ఒకే చోట స్టోర్ చేస్తే అవే అరేస్. సో కమింగ్ టు ది పాయింటర్స్ ఆర్ వేరియబుల్స్ దట్ స్టోర్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ అందర్ వేరియబుల్స్. సో పాయింటర్స్ అనేవి కూడా కొన్ని వేరియబుల్సే, కాకపోతే ఈ వేరియబుల్స్ డేటాని కాకుండా వేరే వేరియబుల్స్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాయి. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్. A constant is a value that cannot be changed during the execution of program. అంటే ఈ కాన్స్టెంట్స్ అనేవి ఏదైతే ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ మొత్తంలో చేంజ్ అవ్వవు. సో దీస్ ఆర్ ది ఫిక్స్డ్ వాల్యూస్. ఈ కాన్స్టెంట్స్ కూడా వేరియబుల్సే. సో ఏ వేరియబుల్కి అయితే దాని యొక్క వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుందో ఆ ప్రోగ్రామ్ మొత్తంలో వాటిని మనం కాన్స్టెంట్స్ అంటున్నాం. లైక్ ఇప్పుడు మనం ఏదైనా మ్యాథమెటికల్ వాల్యూస్ ఎలా అంటే పై, sin 30 ఇలాంటి వాల్యూస్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తాం, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కానీ ఇలాంటివి ప్రోగ్రామ్లో మనం ఇంక్లూడ్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూస్ అనేవి ప్రోగ్రామ్ మొత్తంలో ఆ వేరియబుల్ ఎక్కడ యూజ్ చేసినా దాని వాల్యూ అంతే ఉంటుంది. సో అది ఫిక్స్డ్. ఆ ప్రోగ్రామే కాదు, ఇంకా ఏ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసినా సరే ఆ వర్డ్స్ దాని యొక్క వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది. సో వాటిని కాన్స్టెంట్స్ అని పిలుస్తాం. సో యాజ్ వేరియబుల్స్ కాన్స్టెంట్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, లైక్ ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. లెట్స్ సీ an example now. So in first case, Teja went to India, Teja went to New York and Teja went to Canada. So ఈ 3 కేసెస్లో
తేజ అనే అతను సిమిలర్ పర్సన్. సో 3 కేసెస్ లోనూ తేజ అనేది కాన్స్టెంట్ గా ఉన్నాడు. కానీ వేరీ అయినవి ఏమేంటి? ప్లేసెస్. ఇండియా, న్యూయార్క్ అండ్ కెనడా. సో ఆ ప్లేసెస్ వేరీ అయ్యాయి కాబట్టి వాటిని వేరియబుల్స్ అంటున్నాం. వేరీ అవుతున్నాయి కాబట్టి వేరియబుల్స్ అంటున్నాం. బట్ కాన్స్టెంట్ గా ఉన్నది ఏంటి? తేజ. తేజ అనే అతనే ఈ 3 ప్లేసెస్ కి వెళ్ళాడు. సో తేజ అనేది చేంజ్ అవ్వలేదు కాబట్టి ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి అతన్ని మనం కాన్స్టెంట్ అని పిలుస్తున్నాం. మిగతా 3 వేరీ అయ్యాయి కాబట్టి చేంజ్ అయ్యాయి కాబట్టి మనం వాటిని వేరియబుల్స్ అంటాం. మూవింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిక్లేరింగ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. యూజువల్ గా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా సరే వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్స్ ని డిక్లేర్ చేయడానికి ఒక ఫార్మాట్ ని వాడతాం. ఆ ఫార్మాట్ ని సింటాక్స్ అని చెప్తాం. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆ సింటాక్స్ ఏంటంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ద వాల్యూ వీ వాంట్ టు అసైన్ అనమాట. సో డేటా టైప్ అంటే ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుందో అది రిప్రజెంట్ చేసేదే డేటా టైప్. అండ్ దెన్ వేరియబుల్ నేమ్. సో మనం ఇస్తున్న వాల్యూకి మనం ఆ వేరియబుల్కి ఏ నేమ్ పెడుతున్నాం, ఏ నేమ్తో మనం దాన్ని ఐడెంటిఫై చేస్తున్నామో అది వేరియబుల్ నేమ్. సో ఈక్వల్ టు మనం ఇవ్వాలనుకుంటున్న వాల్యూ. అండ్ ఈ ప్రోగ్రాంలో మనం వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. ఇంటీజర్ డేటా టైప్లో ఉన్న ఎక్స్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని మనం అసైన్ చేస్తున్నాం, అది వేరియబుల్ డిక్లరేషన్. అండ్ కాన్స్టెంట్కి సిమిలర్లీ వేరియబుల్ లాగే బట్ కాన్స్టెంట్ కాబట్టి CONST అని మనం ఆ డేటా టైప్కి ముందర మనం రిప్రజెంట్ చేయాలి. అండ్ మూవింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, స్కోప్ రూల్స్ ఇన్ సి. యూజువల్గా మన జనరల్ లాంగ్వేజ్లో స్కోప్ అంటే ఏంటి? లిమిట్, రైట్? సో మన ప్రోగ్రామింగ్లో కూడా ఏదైనా వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్స్ని మనం డిక్లేర్ చేసినప్పుడు దానికంటూ కొంత స్కోప్ ఉంటుంది. సో ఈ స్కోప్ వరకు మాత్రమే, అంటే ఈ లిమిట్ వరకు మాత్రమే మనం ఆ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్స్ మనం ఆ వాల్యూస్ మనకి అసైన్ అవుతాయి అని ఒక స్కోప్ ఉంటుంది. సో దీన్ని 2 టైప్స్ గా డిఫరెన్షియేట్ చేసాం, లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్. ఫస్ట్లీ లోకల్ స్కోప్. A local scope means variables declared within a function or a block have local scope and are accessible only within the function or the block. అంటే ఏదైనా మన ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఏదైనా ఒక సర్టెన్ బ్లాక్ వరకు మాత్రమే ఆ వేరియబుల్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ వేరియబుల్ కి అసైన్ చేసిన వాల్యూ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లేదా ఆ బ్లాక్ ఆఫ్ ఫంక్షన్ వరకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. లిమిట్ దాటిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కి ఆ వేరియబుల్ కి సంబంధం లేదు. సో మిగతా ప్రోగ్రామ్ మొత్తంలో ఆ వేరియబుల్ ని మనం యూజ్ చేయలేం. బట్ గ్లోబల్ స్కోప్ అలా కాదు. ఒక్కసారి మనం అసైన్ చేసినప్పుడు గ్లోబల్ గా ఆ వేరియబుల్ ఆ ప్రోగ్రామ్ మొత్తంలో ఆ వేరియబుల్ ని మనం ఇంకా ఎక్కడ వచ్చినా సరే ఆ వాల్యూ అనేది మనకి యాక్సెస్ ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లెయిన్ మోర్ క్లియర్ అబౌట్ దిస్ ఎగ్జాంపుల్స్. లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్. సో లెట్స్ టేక్ ఏ బైస్కిల్ ఫర్ ఏ లోకల్ స్కోప్. సో బైస్కిల్ యూజ్ చేసుకొని మనం ఏ స్కోప్ వరకు మాత్రం ట్రావెల్ చేయొచ్చు? ఒక పర్టికులర్ రీజియన్ అంటే ఒక విలేజ్ వరకు మాత్రం మనం బైస్కిల్ యూజ్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. ఆర్ సిటీ 2 to 6 కిలోమీటర్స్ అలా ఒక లిమిట్ స్మాల్ రీజియన్ వరకు మాత్రమే మనలో ఆ బైస్కిల్ యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా గ్లోబల్ స్కోప్. గ్లోబల్ స్కోప్ అంటే ఒక లెట్స్ టేక్ ఏ కార్. సో కార్ని యూజ్ చేసుకొని మనం విత్ ఇన్ ఏ విలేజ్, విత్ ఇన్ ఏ సిటీ ఆర్ విత్ ఇన్ ఏ స్టేట్, ఒక కంట్రీ కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. సో దీనికి స్కోప్ ఎక్కువ ఉంది, అంటే ఆ కంప్లీట్ సహా కంట్రీ మొత్తం మనం ట్రావెల్ చేయొచ్చు గ్లోబల్ స్కోప్ లో. సో అలాగే ఒక ప్రోగ్రామ్ లో ఏదైనా ఒక పర్టికులర్ ఆ ప్రోగ్రామ్ మొత్తం ఉన్న ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ వరకు మాత్రమే యూజ్ చేసుకోగలిగితే అది లోకల్ స్కోప్. అండ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని యూజ్ చేసుకోగలిగితే అదే గ్లోబల్ స్కోప్. సో బైస్కిల్ ని ఒక పర్టికులర్ రీజియన్ అంటే కంట్రీ మొత్తంలో ఉన్న ఒక విలేజ్ ఆర్ ఈ సిటీ వరకు మాత్రమే మనం ట్రావెల్ చేయడానికి యూజ్ చేయగలం, ఇది లోకల్ స్కోప్. అండ్ ఏ కార్ అంటే కంట్రీ మొత్తంలో ఎక్కడైనా సరే మనం ట్రావెల్ చేయొచ్చు ఆ కార్ని యూజ్ చేసుకొని, సో అది గ్లోబల్ స్కోప్. లెట్స్ సీ స్కోప్ రూల్స్ నౌ. సో స్కోప్ రూల్ నెంబర్ 1, వేరియబుల్స్ విత్ ది సేమ్ నేమ్. అంటే లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ రెండింటికి నేమ్ ఒకటే అయినప్పుడు, అంటే సేమ్ నేమ్ తో ఉన్నప్పుడు ఈ లోకల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ కి ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో ఆ వాల్యూనే మనకి యాక్సెస్ అవుతుంది. గ్లోబల్ వేరియబుల్ లో మనకి ఏ వాల్యూ ఇచ్చామో అది ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ లోకల్ స్కోప్ లో మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ సేమ్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఆ లోకల్ స్కోప్ లో ఏ అయితే వాల్యూ ఇచ్చామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ వరకు ఆ వాల్యూ మాత్రమే అసైన్ అవుతుంది. సో దీన్నే వేరియబుల్ షాడోయింగ్ అని కూడా అంటాము. ఇది నెక్స్ట్ సెకండ్ రూల్ ఇస్ వేరియబుల్ షాడోయింగ్. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నాం అంటే గ్లోబల్ వేరియబుల్ కి లోకల్ వేరియబుల్ కి రెండింటికి నేమ్ ఏదైతే సేమ్ గా ఉంటుందో అప్పుడు ఆ గ్లోబల్ వేరియబుల్ అనేది ఇన్యాక్సెసిబుల్ అవుతుంది లోకల్ స్కోప్ లో, దీన్నే వేరియబుల్ షాడోయింగ్ అంటాం. అండ్ థర్డ్ ఈజ్ స్కోప్ రిజల్యూషన్. సో ఈ స్కోప్ రిజల్యూషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం వేరియబుల్స్ ఇలా డిక్లేర్ చేసేస్తామో దాన్ని రన్ చేసేటప్పుడు కంపైలర్ ఒక ఆర్డర్ లో వస్తుంది, ఒక సీక్వెన్స్ లో ఆ వేరియబుల్స్ ని సెట్ చేస్తుంది. ఫస్ట్ లోకల్ స్కోప్ లో సెట్ చేస్తుంది. సో ఒకవేళ లోకల్ స్కోప్ లో మనం ఇచ్చిన వాల్యూ డిక్లేర్ చేసేస్తే
ఫస్ట్ లోకల్ స్కోప్ లో ఏ వాల్యూ అయితే ఇచ్చామో అది ఆ వాల్యూ అసైన్ చేసేస్తుంది. అండ్ సెకండ్ ఫార్మల్ పారామీటర్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ ఫంక్షన్ అని అర్థం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ దగ్గర నుంచి క్లోజ్డ్ వరకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఏదైనా వాల్యూస్ మనం డిక్లేర్ చేస్తే ఆ వాల్యూస్ ని అసైన్ చేస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ లోకల్ స్కోప్ అండ్ ఫార్మల్ పారామీటర్ స్కోప్ గ్లోబల్ స్కోప్ ని సెట్ చేస్తుంది. ఒకవేళ గ్లోబల్ స్కోప్ లో ఏదైనా వాల్యూ ఇస్తే అప్పుడు ఆ ప్రోగ్రామ్ మొత్తానికి ఆ వాల్యూని అసైన్ చేస్తుంది అనమాట. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఫర్ దిస్ నౌ. ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్. సో ఈ గ్లోబల్ వేరియబుల్ ని మనం డిక్లేర్ చేయాలంటే ఏదైనా వేరియబుల్ ని మనం మెయిన్ ఫంక్షన్ కి ముందలే డిక్లేర్ చేసేస్తే అప్పుడు దాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అని అంటాం అనమాట. సో ఫస్ట్ హెడర్ ఫైల్ రాస్తాం, ఏ ప్రోగ్రామ్ కైనా అంతే కదా. ఫస్ట్ హెడర్ ఫైల్ రాస్తాం, ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ రాస్తాం. సో హెడర్ ఫైల్ ఇక్కడ రాస్తాం #include_stdio.h అని. సో దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ తో స్టార్ట్ చేయలేదు మనం, ఇక్కడే మనం వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. సో ఫస్ట్ డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూని అసైన్ చేసేసాం int x = 10 అని చెప్పి. సో ఈ తర్వాత వేరియబుల్ ని డిక్లేర్ చేసిన తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది int main అని చెప్పి. సో దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. సో ఇలా ఇచ్చినప్పుడు వేరియబుల్ ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఆ ప్రోగ్రామ్ మొత్తానికి అసైన్ అవుతుంది. సో ప్రోగ్రామ్ లోపల ఇంకా ఎక్కడ ఎక్స్ అని వచ్చినా కానీ అది అక్కడ మొత్తం ఎక్స్ కి గ్లోబల్ వేరియబుల్ కి మనం ఇచ్చిన వాల్యూనే అసైన్ అవుతుంది. ఎగ్జాంపుల్ టు లోకల్ వేరియబుల్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ వరకు మాత్రమే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అసైన్ అవుతుంది. సో ఇక్కడ మనం int main అనేది హెడర్ ఫైల్ వెంటనే ఉంది. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందులే మనం వాల్యూని డిక్లేర్ చేయలేదు, అంటే ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ లేదు. ఇప్పుడు int x = 10 అనేది ఒక లోకల్ స్కోప్ విత్ ఇన్ ది పారామీటర్ లో మనం ఇచ్చాము. సో x = 10 అనే వాల్యూ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. దీన్నే లోకల్ వేరియబుల్ అంటున్నాం. ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఇక్కడికి వచ్చేసరికి గ్లోబల్ వేరియబుల్ ఇచ్చాము, అలాగే లోకల్ వేరియబుల్ కూడా ఇచ్చాము. సో రెండింటికి నేమ్స్ ఒకటే. గ్లోబల్ వేరియబుల్ లోనూ x అనే ఉంది, లోకల్ వేరియబుల్ లో కూడా x అనే ఉంది. సో ఈ రెండింటికి నేమ్స్ ఒకటే కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్లు లోకల్ వేరియబుల్ లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ మాత్రమే అసైన్ అవుతుంది ఆ లోకల్ స్కోప్ వరకు మాత్రం. కానీ అవుట్ ఆఫ్ ది కోడ్ ఆ బ్లాక్ తర్వాత ఇంకెక్కడైనా ఎక్స్ వస్తే ఆ ఎక్స్ ప్లేస్ లో మనం గ్లోబల్ వేరియబుల్ లో ఏ వాల్యూ అయితే డిక్లేర్ చేసామో అదే వస్తుంది కదా. సో ఆ వేరియబుల్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న టాపిక్స్ అన్ని ఎలా ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. సో ఇప్పుడు రాసే ప్రోగ్రామ్లో నేను వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్ని ఎలా డిక్లేర్ చేస్తామో అండ్ వాటి స్కోప్ ఎలా డిక్లేర్ చేస్తామో మనం చూద్దాము. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో. సో ప్రోగ్రామ్కి స్టార్టింగ్ ఏ ప్రోగ్రామ్ అయినా దేంతో స్టార్ట్ అవుతుంది, హెడర్ ఫైల్ అండ్ మెయిన్ ఫంక్షన్ కదా, అవి రాసేసుకున్నాం. సో నేను ఒక వేరియబుల్ ఇంటీజర్ టైప్ వేరియబుల్ని తీసుకుంటున్నాను. సో ఇంటీజర్ టైప్ వేరియబుల్కి నేమ్ x అని తీసుకున్నాం అండ్ దానికి వాల్యూ 10 ఇచ్చుకుంటున్నాం. సో డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ ఇట్స్ వాల్యూ. సో డిక్లరేషన్ అయిపోయింది. సో ఆ వాల్యూ దానికి అసైన్ అయిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది, తెలియాలంటే మనం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకోవాలి. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకుంటున్నాను. అవుట్పుట్లో మనకు డిస్ప్లే అవ్వాలి కదా. సో ఎలా డిస్ప్లే అవుతుంది, ఇది మెయిన్ ఫంక్షన్ తర్వాత ఇచ్చుకున్నాను. సో ఇది ఒక లోకల్ వేరియబుల్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు %d అని ఇస్తున్నాను. %d అని ఎందుకు ఇస్తున్నానంటే ఎప్పుడైతే మనం ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ తీసుకుంటామో దానికి మనం అవుట్పుట్లో మనకు డిస్ప్లే చేయాలంటే %d అనే ఆ కీవర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏ ఇంటీజర్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఎక్స్. ఆ ఎక్స్ వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ ఎక్స్ కాబట్టి ఆ ఎక్స్ అని ఇచ్చుకుంటున్నాం. ఆ స్టేట్మెంట్ ఎండ్ అయిందని ఎలా తెలుస్తుందంటే మనం సెమీకోలన్ ఇచ్చినప్పుడు. సో సెమీకోలన్ కూడా ఇచ్చేసాం కాబట్టి అయిపోయింది. ఇది న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి కదా. సో /n అని నేను టైప్ చేసుకున్నాను ఇక్కడ. సో ఓపెన్ చేశాను. ఇప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎండ్ చేసేస్తున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో వేరియబుల్ మనం ఎలా అయితే డిక్లేర్ చేసామో అలాగే అవుట్పుట్ వచ్చింది. సో లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అర్థమైపోయింది. సో గ్లోబల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. int main తర్వాత డిక్లేర్ చేసాం కాబట్టి అది లోకల్ వేరియబుల్. ఇప్పుడు int main తర్వాత ముందలే డిక్లేర్ చేస్తున్నాం. సేమ్ ఎక్స్ అనే వేరియబులే, ఇంటీజర్ టైపే, బట్ వాల్యూ మార్చుతున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లోకల్ వేరియబుల్. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్కి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ఎఫ్ గ్లోబల్ వేరియబుల్ ఎక్స్ వాల్యూ ఈజ్ కోలన్. సో %d మళ్ళీ మెన్షన్ చేసి /n పెట్టుకున్నాం.
అండ్ కామా. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ అనే వేరియబుల్ నే కదా మనం డిక్లేర్ చేసింది. సో ఎక్స్ రన్ చేసి చూస్తే ప్రోగ్రామ్ లో మనకి లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ రెండింటికి వేరియబుల్ నేమ్స్ ఒకటే కాబట్టి లోకల్ స్కోప్ లో వరకు మాత్రమే లోకల్ వేరియబుల్ యొక్క వాల్యూ అసైన్ అవుతుంది. ఇంకా కంప్లీట్ ప్రోగ్రామ్ లో ఎక్కడ ఎక్స్ వాల్యూ అసైన్ అవ్వాలన్నా గ్లోబల్ వేరియబుల్ అసైన్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. So stay tuned for more updates and subscribe to RN Tech Tuts.